ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మిత్రులు అడిగిన వాటికి అంటే జపం ఎలా చేయాలి, జపం చేయడానికి ఏ ప్రదేశం చాలా మంచిది అనే వీడియో అంతకుముందు చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఆసనాలు అంటే మన కూర్చొని చేసే ఆసనం ఎటువంటి కలర్లో ఉంటే ఎటువంటిదైతే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఈ వీడియోలో చెప్తాను. చాలామంది ఏంటంటే మేము ఏం చేస్తున్నా ఫలితం రావట్లేదు, జపం చేస్తే ఫలితం రావడం లేదు అనుకునే వారికి ఈ వీడియో మీ అందరి కోసం, ఎవరైతే జపం చేస్తారో వారి కోసం. ఏదైనా నమ్మకంతోనో విశ్వాసంతో ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందగలుగుతాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎటువంటి కలర్తో ఉన్న ఆసనాన్ని ఏ విధంగా చేస్తే ఫలితం ఉంటుందో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు కొత్తగా చూసేవారైతే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే చాలా వీడియోలు చేశాను చాలా సమస్యల మీద. అందులో మీకు అర్థమైతే మీరు ఆచరించగలుగుతాను అనుకున్న దాన్ని ప్రయత్నించండి, అర్థం కాని దాన్ని ప్రయత్నం చేయకండి. ఇప్పుడు మనం ఎటువంటి ఆసనాలతో ఫలితం తెలుసుకుంటాం. మనం ఎవరైనా సరే తెల్ల రంగు ఉన్న ఆసనం వేసుకొని జపం చేస్తే అది చాలా ఉత్తమమైనదిగా చెప్తారు. అలాగే ఎరుపు రంగు గల ఆసనం జపం చేస్తే ఆకర్షణ, మనకి ప్రేమ, వశీకరణ ఇలాంటివి త్వరగా సాధన ఫలితాన్ని ఇస్తాయి. అలాగే నిత్యం ప్రతిరోజు జపం చేయాలి అనుకునే వారికి ఆసనం పద్మాసనం వేసుకోగలిగితే చాలా మంచిది. శాంతిని, మంత్రవశ్యాన్ని తొందరగా ఇస్తుంది. డైరెక్ట్గా వస్త్రం పైన కూర్చొని చేస్తే దుఃఖం వస్తుంది. అది చెక్క పైన కూర్చొని చేస్తే ఫలశూన్యం వస్తుంది. అలాగే జింక చర్మం, కృష్ణ జింక చర్మం అంటారు, కృష్ణ జింక అంటారు, జింక చర్మం అంటారు. ఇవన్నీ జింక చర్మం, పులి చర్మం ఇలాంటివి చట్టరీత్యా నేరం, వాడకూడదు. ఎక్కడైనా మీకు దొరికినా సరే అవి ఉంది అని తెలిస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇవి ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి వాటిలో నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. తెలియక మనం తీసుకుంటాం, తర్వాత ఎవరో ఒకరు చెప్తారు, తర్వాత ఇబ్బంది పడతాం. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా దర్భాసనాన్ని తీసుకోండి, చాలా తక్కువ రేటుకు వస్తుంది. మీకు జ్ఞానం అనేది అద్భుతంగా పెరుగుతుంది. అలాగే పులితోలు లాంటివి కూడా కూర్చుని చేస్తే మోక్షం వస్తుందంటారు. అవి కూడా మీరు దొరికినా కొనమాకండి. మోక్షంతో పాటు సంపద కూడా కలుగుతుందంటారు. కొంతమంది పూర్వం రోజుల్లో పెద్ద పెద్దవారి ఇళ్లలో కూడా ఇవి ఉంటాయి. అయితే ముఖ్యంగా కంబలి, మనకి దీన్ని గొర్రెలు కాచేవారు, అలాగే పేదవాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. కంబలి శీతాకాలం వాడుతూ ఉంటాం. కంబల పైన కూర్చొని కనుక మనం జపం చేస్తే సర్వసిద్ధులు లభిస్తాయి. మంత్రసిద్ధి శాసనే అనే మాట ప్రకారం దర్భాసన కారణంగా అంటే దర్భతో చేసిన ఆసనాన్ని వాడితే జ్ఞానం పెరుగుతుంది. అలాగే మంత్రసిద్ధి త్వరగా లభిస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ గడ్డి మీద కూర్చొని చేయకూడదు, దానివల్ల కీర్తిహాని సంభవిస్తుంది. అలాగే చిగురుటు ఆకుల మీద కూర్చొని కూడా జపం చేయకూడదు. చేస్తే చిత్తము వైకల్యం చెందుతుంది, అంటే పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తాం. ఆకుపచ్చని ఆసనం మీద జపం చేస్తే మోహనకరములందు దాన్ని ఉపయోగిస్తారు, అంటే వశీకరణం, ఆకర్షణ ఇలాంటివి, జనాకర్షణ కోసం ఆకుపచ్చని ఆసనం వాడతారు. అలాగే ఇతరుల్ని హింసించాలి అంటే హింసించే కర్మలు ఉంటాయి కొన్ని, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడానికి వాడే వాటిలో నల్లనిది ఆసనంగా వాడతారు. అలాగే దేశానికి, వ్యక్తులకి శాంతి కలగాలి అని కోరుకునేవారు తెల్లటి ఆసనం మీద కూర్చొని జపం చేయొచ్చు. రాజు, స్త్రీ, జనాలు అంటే చుట్టూ ఉన్నవాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలనుకుంటే ఎరుపు రంగు ఆసనాన్ని ఉపయోగించాలి. ఇది ఆసనాలకున్న లక్షణం. అయితే ఇక్కడ మీరు చెప్పారు కదా గురువుగారు,
మరి నల్లగా ఉండే ఆసనాన్ని తంత్రానికి వాడతారు అంటే అంటే వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడానికి వాడతారు. మరి గొంగలు వాడమన్నారు. గొంగలి నల్లగా ఉంటుంది కదా అని అనుమానం కూడా రావచ్చు. గొర్రె బొచ్చుతో చేసిన దాన్ని తాంత్రిక విధానంలో త్వరగా సిద్ధించడం కోసం వాడతారు. ఇప్పుడు మరి ఆకుపచ్చని క్లాత్ వేసుకుని చేయొచ్చా అంటే ఆకుపచ్చల కలర్లో ఉన్న గొర్రె బొచ్చుతో చేసిన దాన్ని అంటే ఊలుతో చేసిన దాన్ని మనం దర్భచాప మీద వేసుకుని కూర్చొని చేయవచ్చు. ఏ ఆసనానికైనా తెల్లది దొరుకుతుంది, ఎరుపు దొరుకుతుంది, ఇలా దొరుకుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆసనాన్ని తీసుకునేటప్పుడు దర్భచాపనైనా కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. మనం పద్మాసనం వేసుకోలేకపోతే సుఖాసనం వేసుకునైనా జపం చేయవచ్చు. ముఖం తూర్పు వైపున, ఉత్తరం వైపున మనం కోరికను బట్టి మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ పనికి ఆసనాన్ని ఎలా వాడాలో చెప్తాను మీకు. మనకి మంచి జరగాలి, మంచి కావాలి కోరుకున్నప్పుడు మనం పద్మాసనం వేసుకొని జపం చేయడం మంచిది. శాంతి సంబంధించి అంటే మనం ప్రపంచం బాగుండాలి, లోకం బాగుండాలి అనే సాధన చేస్తే స్వస్తిక ఆసనం వేసుకోవడం ముఖ్యం. స్వస్తిక ఆసనం అని ఉంటుంది. యోగా చేసేవారికి తెలుస్తుంది. నేను తర్వాత ముందు రోజుల్లో మీకు దీని గురించి కూడా చెప్తాను. అలాగే వశీకరణ కర్మలయందు భద్రాసనం, ఆకర్షణాది కర్మలయందు సుఖాసనం అంటే మామూలు బాసీపట్లు, స్తంభన విషయాలందు వీరాసనం, విద్వేషణందు కుక్కటాసనం, ఉచ్చాటనందు అర్ధస్వస్తికాసనం, మరణకర్మలయందు వికటాసనం. ఇవి చాలా విశేషమైనవి. మీకు నేను మిగతా వాటి గురించి పూర్తిగా చెప్పను, ఎందుకంటే జనాలకి ఇబ్బంది కలిగించేవి, మిగతా వాళ్ళకి హాని కలిగించేవి ఆసనాలు ఇవి చెప్పినప్పటికీ వీటి గురించి పూర్తిగా విశదీకరించి మీకు వీడియోలో చెప్పను. రెండు మాత్రమే చెప్తాను. ఒకటి ముఖ్యంగా పద్మాసనము, అలాగే సుఖాసనం. ఈ రెండు మనం మామూలు బాసీపట్లు వేసి కూర్చోవడం, పద్మాసనం అంటే రెండు పాదాలు పైకి పెట్టుకుని కూర్చోవడం, ఈ రెండు చేయవచ్చు. మనకి వశీకరణ ఇలాంటి విద్యల్లో తొందరగా ఫలితం రావాలి అనేటప్పుడు తంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే కప్ప చర్మంతో ఆసనంగా ఉపయోగించి మనం సాధన చేస్తే చాలా త్వరగా ఫలితం వస్తుందని చెప్తారు. అలా అని చెప్పి మీరు కప్పలు చంపకండి. ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నవి, మనం తెలుసుకోవడం కోసం మాత్రమే కానీ చంపి చేయమని మాత్రం కాదు. అది గుర్తుంచుకోండి. అలాగే ఆకర్షణ ఇట్లాంటి కర్మల యందు పులి చర్మాన్ని, స్తంభన విద్యుల యందు ఏనుగు చర్మాన్ని, విద్వేషణ అందు గుర్రపు చర్మాన్ని, ఉచ్చాటని యందు ఒంటి చర్మాన్ని, మరణకర్మలకి గేదె చర్మాన్ని ఆసనంగా ఉపయోగించేవారు అని తంత్రశాస్త్రం చెప్తుంది. అలా చేస్తే త్వరగా ఫలితాలు చేకూరుతాయని ఒక నమ్మకంగా ఉంది. మోక్ష విద్య యందు కృష్ణజింక చర్మాన్ని, ఇవి ఇంకా వేరే సాధనల కోసం దర్భాసనాన్ని చాలా ఉత్తమమైందని శాస్త్రంలో చెప్పడం జరిగింది. మీరు ఈ మృగ చర్మాలని పొరపాటును కూడా జంతువులను చంపి కానీ లేదా మార్కెట్లో దొరుకుతున్నాయని కానీ కొనమాకండి. అవి చట్టరీత్యా నేరం. అలాగే ఇక్కడ ఎవరు ఏ దానితో జపం చేయాలో కూడా ఉంటుంది. మీరు మగవారు మృగ చర్మాలలో మగవాటి మాత్రమే వాడాలి అని ఉంటుంది. ఆడ మృగాలకు సంబంధించిన చర్మాన్ని అంటే మారక కర్మల యందు మాత్రమే ఉపయోగించాలి అని దాంట్లో రాసింది. అంటే మగవారు ఎప్పుడైనా సాధన చేస్తున్నప్పుడు రకరకాల ఫలితాలు రావడం కోసం మగ జంతువుల యొక్క చర్మాన్ని వాడేవారు. ఆడజింక, ఆడదుప్పులు లేదా ఆడపుల్లు ఇలాంటి వాటికి సంబంధించి స్త్రీ సంబంధిత జంతువుల చర్మాన్ని మారణ కర్మల యందు మాత్రమే ఉపయోగించేవారు పూర్వకాలంలోని పుస్తకాల్లో చదవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవి మనకి సాధనాపరంగా ఒకప్పటి కాలంలో ఈ చట్టాలు రాకముందు పుస్తకాల్లో రాసి ఉన్నాయి కాబట్టి మీకు చెప్పాను. కానీ మీరు పొరపాటున కూడా వీటిని ప్రయత్నం చేయవద్దు. ఆసనాలు మామూలుగా ఉన్ని నీళ్ళతో కానీ దర్భాసనాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి.
లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ మనం జపం చేస్తున్నాం. జప చేసే స్థానాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఏదైనా మీరు ప్రతిఫలం కావాలనుకున్నప్పుడు జపాన్ని యోగ్యమైన ప్రదేశంలో చేయాలి. మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సముద్ర తీరాలు, నదీ తీరాలు, దేవాలయాలు, శక్తి దేవాలయాలు, విష్ణు దేవాలయాలు, శివ దేవాలయం, గోశాల, మర్రి చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద, మారేడు చెట్టు కింద, ఇలాంటి ప్రదేశాల్లో ఫలితాలు బాగా వస్తాయి. సన్యాసులు ఉండే ప్రదేశాలు, మఠాలు అంటారు కదా, తులసి చెట్లు ఉన్న వనం, అలాగే ప్రశాంతమైన వాతావరణం, పవిత్రమైన ప్రదేశాలు జపం చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది. మనస్సుని ఎప్పుడు కూడా లేనిపోని ఆలోచనలన్నీ ఆ ప్రదేశంలో కూర్చుంటే వెళ్ళిపోవాలి. మీరు ఏదన్నా ఆలోచనలు ఉన్నా జపం చేయాలనుకుంటే ముందు ఆ ఆలోచన పక్కన పెట్టి ప్రశాంతమైన నిశ్చల మనస్సుతో మౌనంగా ఉండి సాధన చేసుకోవాలి. ఈ రోజుల్లో పక్కనే ఫోన్ పెట్టుకొని ఫోన్లో మంత్రం చూస్తూ మంత్రజపం చేస్తూ ఉంటారు. ఫోన్ పొరపాటును కూడా మంత్రజపం చేస్తున్నప్పుడు పక్కన పెట్టవద్దు. ఫోన్ అనేది రాహుతో సమానం. కాబట్టి మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఎదురుగా పెట్టుకొని అలవాటు అయ్యే వరకు జపం చేయవచ్చు. అలాగే జపం చేస్తున్నప్పుడు మిగతా వారితో మాట్లాడటం కానీ, మధ్యలో లెగవకటం కానీ చేయకూడదు. అలా చేస్తే మీకు ఫలితం రాదు. మాట్లాడకుండా, సంబంధం లేకుండా ప్రశాంతంగా కూర్చొని జపం చేస్తే త్వరగా సిద్ధి లభిస్తుంది. ఇక్కడ మనం వశీకరణ అంటే మామూలుగా ఎవరినైనా ఆకర్షించాలి అనుకున్నప్పుడు మనం చేయవలసిన ముఖం ఇటు ఉండాలి. ఇది వశ్య కర్మలు అంటారు. తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఆకర్షణ కర్మలకి ఆగ్నేయముఖంగా కూర్చోవాలి. మారణ కర్మలకి దక్షిణ ముఖంగాను, విద్వేషణ కర్మలకి నైరుతి ముఖంగాను, స్తంభన కర్మలకి పడమర ముఖంగాను, ఉచ్చాటన కర్మలకి వాయువ ముఖంగాను, అలాగే శాంతి కర్మలు అంటే మనకి ఎదుటివారి బాగుండాలని కోరుకోవడానికి ఉత్తరాభిముఖంగాను, మోక్ష కర్మలకి నాకు జన్మోద్భవికి మోక్షం కావాలనుకుంటే ఈశాన్య దిశ వైపు కూర్చొని సాధన చేయాలి. అలాగే వశీకరణ కర్మలు అలాగే మనం చేస్తున్నప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని చేయటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. అలాగే ఇతరులకు హింస కల్పించాలి అనే సాధన చేసేవారికి పడమర ముఖంగా కూర్చొని చేస్తారు. ఇతరులని అన్ని కర్మల యందు మంచి ఫలితం రావాలనుకున్నప్పుడు ఉత్తరముఖంగా చేస్తే మంచిది. అంటే ఎవరైనా సరే మంచి వాళ్ళకి ఇతరులకి మంచి జరగాలనుకున్నప్పుడు మనం వాళ్ళు బాగుండాలని చేయాలనుకున్నప్పుడు ఉత్తరముఖంగా కూర్చోవాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే మంత్ర అంటే తంత్రము, మంత్రము, యంత్రము వీటి సాధనకు కూడా ఉత్తరం ముఖంగా కూర్చొని చేస్తే మంచి ఫలితం వస్తుంది. అలాగే కొంతమంది నేలకు చూస్తూ ఉంటారు. ఆసనం వంక కింద చొట్ట చేయకూడదు. మనం వీలైనంత వరకు పైకి అంటే మన కంటి దృష్టి పైకే ఉండాలి. పైకి చూస్తూ జపం చేయాలి. అప్పుడు ఫలితం లభిస్తుంది. అలాగే మంత్రం చేస్తూ కొంతమంది కిందకి తలకాయ ఉంచుకొని కిందకి మాల తిప్పుతూ ఉండి చేస్తూ ఉంటారు. అప్పుడు ఎటువంటి ఫలితం రాదు. అలా చేస్తే అన్ని కర్మల్లో ఏది చేసినా ఫలితం రాదు. అది నిషేధింపబడిందిగా చెప్తారు. కిందకి చూస్తూ చెప్పకూడదు. అలాగే జపం చేస్తున్నప్పుడు ఏ రకమైన విధానంగా జపం చేస్తామని చెప్తాం. వాచక జపం అంటే సౌండ్ వచ్చే విధంగా జపం చేస్తే అందరికీ వినిపించే విధంగా మంత్రాన్ని మనం జపం చేస్తే దాన్ని ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. దీన్ని వినిపించే విధంగా చేసేదాన్ని వాచక జపం అంటారు. త్వరగా ఫలితం వస్తుందా రాదంటే ఫలితం వస్తుంది. కాకపోతే ఎవరూ లేకుండా చేసుకోవాలి. అలాగే మనసులో జపం చేయడం ఉపాస జపం అంటారు. శబ్దం వినిపించకుండా పెదవులు మాత్రమే అంటే పెదాలు మాత్రం కదులుతూ చేసేది. ఇంకొకటి మానసిక జపం. దీనికి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా అంటే శరీరంలో నందు మన శరీరంలో ఏ చెయ్య కాలు కదపకుండా స్థిరంగా మనసు పెట్టి మంత్రం జపించడం. ఈ 3 విధాలలో జపంలో మానసిక జపం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఉపాంశ జపం అంటే మా పెదాలు కదుపులు చేసేది మధ్యమం. ఆ వాచక జపం అనేది అధమం అంటారు. అంటే పెద్దగా లౌడ్గా చేసేది
అన్నిటికంటే తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే షట్కర్మలు యందులు అంటే మామూలుగా వశ్యము ఇలాంటివి కొన్ని కర్మలు చేసేటప్పుడు శాంతి పౌష్టిక కర్మలకి, ఆకర్షణ కర్మలకి మానసిక జపం చాలా యోగ్యమైంది. స్తంభన, విధ్వంసన అంటే కొన్ని ఇవన్నీ నెగిటివ్గా చేసే వాటికి ఉపాంశ అంటే పెదాలు కలుపుతూ చేసే జపం ఉత్తమమైనదిగా చెప్తారు. అలాగే మిగిలిన 2 కర్మలు అంటే మన వాచకం నెగిటివ్ చేసే వాటికి వాచకంతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తారు. అది ఉత్తమం చెప్తారు. ఇవి మీకు ఇలా ఉంటుందని చెప్పడానికి కోసం మాత్రం కానీ చేయమని కాదు. మామూలు జపం మీరు ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మంత్రంలో భేదాలు ఉంటాయి. లింగ భేదం అంటారు. మంత్రాలని మనం ఏం చేస్తున్నాం అనే విషయం చాలామందికి అర్థం కాదు. కొన్ని మంత్రాలకి నమః ఉంటుంది, కొన్ని మంత్రాలకి స్వాహ ఉంటుంది. ఇప్పుడు స్వాహ మంత్రం ఉంటే అది పురుష మంత్రం అని తెలుసుకోవాలి. అలాగే నమః అనే చివర ఉంటే అది మనం స్త్రీ మంత్రంగా గుర్తించాలి. వషట్ అనే వాక్యం కనుక మంత్రానికి వస్తే అది మనం నపుంసక మంత్రంగా తెలుసుకోవాలి. మంత్రాలకు ఉండే లక్షణాలు. అయితే మనం మంత్రాలు చేస్తున్నప్పుడు, మంత్ర జపం చేస్తున్నప్పుడు కొన్ని మాలలు లాంటివి వాడుతూ ఉంటాం. మంత్ర జపం చేసేటప్పుడు మనం ఉపయోగించే మాలల్లో మనులు, శంకులు, రుద్రాక్షలు ఇలా రకరకాలు ఉంటాయి. ముత్యాల మాల, పగడాల మాల ఇలాంటివి ఉంటాయి. అయితే విద్య గురించి ఎవరైనా జపం చేసేవారు ఎవరైనా ఉంటే ముత్యాల మాలతో జపం చేయండి. త్వరగా విద్యకు సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఐశ్వర్యం కావాలనుకునేవారు తామర పూసల మాలని ఉపయోగించండి. రుద్రాక్షమాల మిగతావన్నిటికీ ప్రాశస్తమైంది. కోరికలు నెరవేరాలి, వశీకరణ కర్మలకి ఇలాంటి వాటికి రత్నాలతో చేసిన మాలని వాడుకుంటూ ఉంటారు. అది చాలా ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే మీకు అంత అంటే కొనలేము అనుకున్నప్పుడు స్ఫటిక మాలను కూడా మీరు వాడుకోవచ్చు. అలాగే పసుపు కొమ్మలతో చేసే మాలలు కూడా దొరుకుతాయి. ఇవి స్తంభన కర్మలకి ఎక్కువగా వాడుతూ ఉంటారు. దాని ద్వారా త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. తంత్రంలో కాకి ఈకలతో కూడా మాల తీసి ఉంటాయి. కాకి ఈకలతో కూడా అవి విద్వేష కర్మలకు వాడతారు. అది ఇక మనుషుల్ని నాశనం చేయడానికి వాడే వాటిలో ఉంటాయి. అలాగే ఉమ్మెత్త గింజలతో చేసిన మాలలు కూడా వాడుతూ ఉంటారు. దీనికి ఉచ్చాటన కర్మల యందు వాడుతూ ఉంటారు. అవి చాలా త్వరగా ఫలితాన్ని ఇస్తాయని చెప్తారు. అలాగే గాడిద దంతాలతో కూడా మాల చేసి జపం చేస్తూ ఉంటారు. అది మరణ కర్మల యందు ఉపయోగిస్తారు. మీరు చాలామంది కొంతమంది జ్యోతిషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వారి చేతుల్లో మాలలు తిప్పుతూ ఉంటారు. మీరు ఇది ఎందుకు చెప్పాను అంటే ఆ వ్యక్తి ఎటువంటి కర్మలు చేసేవాడు అనేది మీకు అర్థమవుతుంది. వాళ్ళ చేతుల్లో మాలను బట్టి కూడా మీరు అర్థం చేసుకుంటారని ఇది చెప్పటం. అలాగే ఇప్పుడు వశ్యం అంటే వశీకరణం, జనాలు అంత బాగా ఉండాలి అనుకునే వాటికి ఎటువంటి మాలతో చేయాలంటే బంగారు తీగని ఉపయోగించి, తెల్ల రంగు దారాన్ని ఉపయోగించి మనం వీటిని వస్తువుల్ని అంటే ఈ పూసల్ని కట్టుకొని రుద్రాక్ష కానీ ఇలాంటి వాటికి బంగారు తీగతో ఉన్నది కానీ తెల్ల రంగు దారంతో కానీ ఉన్నదాన్ని ఆకర్షణగా వాడతారు. స్తంభన విద్యలకి అంటే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే వాటికి కర్మల యందు బంగారు తీగతో చేయబడిన లేదా పూర్వకాలంలో మానవ శరీరంలో ఉన్న సన్నని నరాలతో కూడా మాలలు చేసేవారని తంత్రంలో రాయడం జరిగింది. అలాంటి వాటిని మాలల్ని మారణ కర్మలకి ఉపయోగిస్తారు అని శాస్త్రం చెప్తుంది. ఇవి మిమ్మల్ని చేయమని కాదు, వీటికి దూరంగా ఉండండి. అలాగే గుర్రపు తోక చివర గల వెంట్రుకలతో తాడుగా పేని దాని ద్వారా తయారు చేసిన మాలని ఆకర్షణ కర్మలకి ఉచ్చాటనప్పుడు చాలా త్వరగా ఫలితం వస్తుందని చెప్తారు. అలాగే చనిపోయిన శవం యొక్క వెంట్రుకలతో కూడా తాడుగా పేని మాలని ఉపయోగిస్తే అది మరణ అభిచారక కర్మల యందు ఉపయోగిస్తారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు వారి చేతుల్లో ఉన్న జపమాల గురించి వాళ్ళు గొప్పగా చెప్పారనుకోండి, మీరు వెళ్ళిన వాళ్ళు దేవతారాధకుల క్షుద్రం చేసేవారు అనేది మీకు అర్థమైపోతుంది. అందుకోసం చెప్తున్నాను. అలాగే పగడం కానీ, ముత్యం కానీ, స్ఫటికం కానీ ఈ మాలలతో కనుక జపం చేస్తే 1,000,000 రెట్లు అధిక ఫలం వస్తుంది. తులసి పూసలు, మనులు గల పూసలతో
జపం చేస్తే అక్షయప్రదమైన ఫలితం వస్తుంది. అన్ని కార్యాలకి 108 పూసలు అంటే 108 ఉండాలి గింజలు. అవి చాలా శ్రేష్టం. శాంతి కర్మలకి, పుష్టి కర్మలు అంటే మనకి వశీకరణాలకి, మంచి జరగడానికి కోసం చేసే వాటికి మనం దీన్ని వాడుకోవచ్చు. అలాగే 54 పూసలు కూడా దీనికి వాడవచ్చు. అలాగే ఆకర్షణ కర్మలకి 27 పూసలని వాడుతూ ఉంటారు. స్తంభన విద్యల కోసం 40 పూసల దాన్ని, ద్వేషణ ఉచ్చాటన ఈ కర్మలకి 25 పూసల దాన్ని, మరణానికి ఇట్లాంటి క్షుద్ర శక్తులు చేసేవారు చేతిలో చిన్న మాల ఉంటుంది, 15 పూసల మాల, దీన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. 30 పూసల మాలను కూడా ఉపయోగిస్తారు. అది ధన సంపాదన కోసం జపించేవారు. 25 పూసల మాలతో జపం చేసి అంటే ఎవరైతే చేస్తారో సంతానం కావాలనుకునే వారికి సంతానం త్వరగా కలుగుతుంది శాస్త్రం చెప్తుంది. 27 రుద్రాక్షలతో కూడిన మాలని కంఠం నందు ధరిస్తే నిత్యం దానితో దేవతా పూజ చేసేవారికి ఆ జపం 1,000,000 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందని చెప్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మీకు నాలెడ్జ్ కోసం మాత్రమే, కానీ వీటిల్లో ఫలితాల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులకి రుద్రాక్ష మాలలు ఉన్న, చిన్న మాలలు, పెద్ద మాలలు, పూసలవి ఉన్న మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోవచ్చు వారు ఎటువంటి ప్రయోగాలు చేసేవారని అర్థమైపోతుంది. ఇప్పుడు మనం జపం గురించి తెలుసుకుందాం. జపం ఎలా చేయాలనేది బొటన వేలు, ఉంగరపు వేలు అంటే ఈ వేలు, ఈ వేలు అనామిక అంటారు. ఈ వేలతో జపం చేస్తే వశ్యం అంటే వశ్యాది కర్మలకి ఉత్తమమైన జపం చేసే మార్గం అంటారు దీన్ని. బొటన వేలు, మధ్య వేలు ఈ 2 వేలు కలిపి జపం చేస్తే ఆకర్షణ కర్మలు చేస్తున్నారు అర్థం. అలాగే బొటన వేలు, చూపుడు వేలు, ఈ వేలు, ఈ వేలు జపం చేస్తే స్తంభన ఉచ్చాటన కర్మలు చేస్తున్నారు అర్థం. అలాగే బొటన వేలు, చిటికిన వేలుతో కలిపి జపం చేస్తే ఇలా చేస్తూ ఉంటారు, అభిచార కర్మలు చేస్తున్నారు అర్థం. అంటే త్వరగా ఫలితాలు వస్తాయని అర్థం. మీరు జపం చేసేవారు కూడా మీ ముందు ఈ వేళ్ళ మీద మాల తిప్పుతున్న దాన్ని బట్టి కూడా ఎవరు ఎటువంటి సాధన చేస్తున్నారో కూడా మనం గుర్తుపట్టవచ్చు. మంత్ర సాధన చాలామంది బ్యాగుల్లో చేస్తూ ఉంటారు, అది తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు బయటికి ఎవరైనా మాలలు చూపిస్తూ జపం చేస్తున్నారంటే అది మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మంత్రం చేస్తున్నప్పుడు మనం ఎంత సంఖ్య చేస్తున్నామో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒకటి ఏంటంటే బీజ మంత్రాలు, అలాగే పూర్ణ మంత్రాలు, మూడోది మూల మంత్రాలు. ఇవి 3 విధాలుగా ఉంటాయి. ఇప్పుడు బీజ మంత్రాలు, ఈ బీజ మంత్రాలు 10 అక్షరాల వరకు ఉన్న వాటిని అంటే 10 వరకు అక్షరాలు ఉంటే వాటిని బీజ మంత్రాలు అంటారు. 10కి మించి 24 అక్షరాలు ఉన్నాయనుకోండి, ఆ మంత్రాన్ని పూర్ణ మంత్రం అంటారు. 24 మించి అక్షరాలు ఉంటే వీటిని మూల మంత్రాలుగా చెప్పవచ్చు. ఎవరు ఎప్పుడు జపం చేయాలో కూడా చెప్తాను. బాల్యమునందు అంటే 16 సంవత్సరాల వరకు బీజమంత్ర జపం చేసుకోవాలి. యవ్వనం అంటే 30 సంవత్సరాల వరకు మనం పూర్ణ మంత్రాలు చేసుకోవచ్చు. అంటే ప్రౌఢ దశ అంటే 50 సంవత్సరాల వరకు మనం ఈ పూర్ణ మంత్రాన్ని అలాగే మిగతా మంత్రాలను కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, వృద్ధాప్యం అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. అంటే మనం 30 నుంచి 50 మధ్యలో పూర్ణ మంత్రం చేయొచ్చు. అలాగే వృద్ధాప్యం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు దాటిన తర్వాత మూల మంత్రాలు జపం చేయడం వల్ల చాలా త్వరగా ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడ చాలామందికి మంత్రాల గురించి తెలియక ఇది మూల మంత్రమా లేకపోతే పూర్ణ మంత్రమా లేకపోతే మనకు బీజ మంత్రమా తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇవి మంత్రానికి ఉన్న లక్షణాలు. 50 సంవత్సరాలు దాటిన వారు నిర్భయంగా మనం మూల మంత్రాన్ని జపం చేయొచ్చు. గురువు మనకి తనంతట తానుగా పిలిచి మంత్రం ఇచ్చాడనుకోండి, అది చాలా యోగప్రదమైంది. మనం వెళ్ళి మంత్రం కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, అది ఫలితం రాదు. అలాగే మంత్ర జపం చేస్తున్నప్పుడు ఆ మంత్రంలో అక్షరాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. బీజాక్షరాన్ని గుర్తించి ఆ బీజాక్షరాల్ని గుణధర్మాలని తెలుసుకొని ఉత్తముడైన సాధకుని
లక్షణంగా చెప్తారు. అంటే అది ఎవరు అలా ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకొని చేస్తే అది ఉత్తమమైన సాధకుడు యొక్క లక్షణంగా శాస్త్రం చెప్తుంది. అయితే ఇక్కడ మనం రెండో విషయం గుర్తుంచుకుందాం. మంత్ర సాధన చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు ఏ జాతి వాళ్ళైనా, ఏ వర్ణం వాళ్ళైనా, ఏ ఆశ్రమం వాళ్ళైనా, ఏ కులమైనా సరే మంత్రజపాన్ని చేసుకోవచ్చు. స్వయంగా చేసుకోవచ్చు, లేదా వేదం తెలిసిన బ్రాహ్మణుడితోనైనా చేయించుకోవచ్చు. ఇక్కడ చాలామందికి చేయకూడదేమో అంటారు శాస్త్రంలో. మంత్రశాస్త్రంలో దీని గురించి ఎవరైనా చేసుకోవచ్చు. గురూపదేశం ద్వారా చేసుకోవచ్చు. గురువు లేని వారు శివాయ గురువే నమః అనుకొని శివరాత్రి రోజున చక్కగా ఒక మారేడు దళం మీద మనం గంధం రాసి మీరు అనుకోవాల్సిన మంత్రాన్ని ఆ ఆకు మీద రాసి శివుడి దగ్గర పెట్టి నువ్వే నా గురువు అని కూడా చేయవచ్చు. అది సాధనకి పనిచేస్తుంది. ఇప్పుడు మనం మంత్ర సాధన నియమాలలో ఎవరైనా సరే ఆడవారు నెలసరి ఉన్న సమయంలో సాధన చేయకూడదు మంత్రాలని. ఈ 3 విధానాల్లో సాధన మధ్యలో వారికి ఏదైనా ఇటువంటి స్థితి కలిగితే ఆ 5 రోజులు ఆపేసి తిరిగి సాధన ప్రారంభించుకోవచ్చు. ముందు చేసిన సాధన కూడా మీకు ఖచ్చితంగా కౌంట్లోకి వస్తుంది. అలాగే సాధన సమయంలో సాధకులు ఖచ్చితంగా మంత్రాన్ని ఇలా చేయాలనుకుంటే ఒక పూట స్వాతిక ఆహారం భోజనం చేయాలి. అంటే రెండో పూట మాంసం తినమని కాదు, వీలైనంత వరకు ఒక పూట భోజనాన్ని ప్రాక్టీస్ చేస్తే మంచిది అర్థం. మనం ఉదయం పూట టీ కాఫీలు తాగొచ్చు, కానీ మీరు సాధన చేయడానికి ముందు ఏమీ తినకుండా ఉంటే మంచిది. ఉదయం పూట టీ కాఫీలు తీసుకోవచ్చు, కానీ ఈ పూర్తయ్యే వరకు మీరు చేయకూడదు. అలాగే మీరు నిత్యం పూజ చేస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు, మంత్రజపం చేస్తున్నారు. ఈ అభిషేకం అయిన తర్వాత అల్పాహారం తీసుకోవచ్చు, లేదా భోజనం కూడా డైరెక్ట్గా చేయవచ్చు. జపం మధ్యలో మాత్రం ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు. అది గుర్తుంచుకోండి. ముఖ్యంగా జపం త్వరగా ఫలితం రావాలంటే మాంసం, మద్యం, సిగరెట్లు, సినిమాలు, టీవీలు, ఫోన్లు చూడకూడదు. బయటికి వెళ్ళాల్సి వచ్చింది, హోటల్లో భోజనం చేయకూడదు. అలాగే జపమంత్రాన్ని రోజంతా వీలైనంత ఎక్కువ సంఖ్యలో జపం చేస్తూ ఉండాలి. మీకు సాధనా సమయంలో అంటే ఆడవారితో సంగమం పూర్తిగా నిషేధం. మంచం మీద పడుకోకూడదు, పరుపులు వాడకూడదు. నియమబద్ధంగా చేస్తే, నామజపానికి కాదు, లోపల జపించడానికి సంబంధం లేదు. ఇది మనం సాధనగా చేస్తే. ఎక్కువ కాలం స్త్రీలతో సంభాషణ కూడా చేయకూడదు. అంటే సాధకులు మగవారైతే ఆడవారితోనూ, ఆడవారైతే మగవారితో ఎక్కువగా డిస్కషన్ పెట్టకూడదు. అలాగే పత్రికలు, నవళ్ళు, టీవీలు ఇలాంటివి చూడకూడదు. అలాగే స్నానం చేసి వీలైతే పట్టుబట్ట కట్టుకొని జపాన్ని కూర్చోవడం మంచిది. ఇంట్లో ఆ దేవతకి సంబంధించిన ఫోటో ఉండాలి. మీరు ఏ దేవతకైతే పూజ చేస్తున్నారో ఆ దేవత యొక్క ఫోటో కూడా ఉండాలి. అలాగే జపానికి ముందు ఖచ్చితంగా గణపతిని తప్పకుండా మనం పూజించాలి. గణపతికి కొబ్బరికాయ కొట్టి అరటిపండు పెట్టి చేస్తే మంచిది. ఒకవేళ మనకి ఏ సామర్థ్యం లేదు, 4 ఎండి ద్రాక్ష, కిస్మిస్ పళ్ళని పెట్టి నైవేద్యంగా పెట్టి చేయొచ్చు. అలాగే జప సమయంలో మీరు కుట్టిన బట్టలు వాడకూడదు. కత్తిరించి కుట్టిన బట్టలు వాడుకోకూడదు. ప్యాంటు, బనియను, డ్రాయర్ వాడకూడదు. వివాహం కాని వారు లుంగీని, పైపంచి వాడుకోవాలి. వివాహం అయిన వారు పైపంచి ధరించి ఉత్తరాయణి ధరించాలి, జపం చేయాలి. జప సమయంలో గడ్డాలు ఇలాంటివి చేయకూడదు, తీయకూడదు. అలాగే ధూమపానం, కిల్లీలు, పాన్ పరాకులు లాంటివి తీసుకోకూడదు. సెంటు కొట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడకూడదు. బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది జపాన్ని మనం ఖచ్చితంగా చేయాలి అన్నప్పుడు ఈ నియమాలు పాటించడం మంచిదన్నమాట. అలాగే జప సమయంలో పనులన్నీ మానుకోవడం మంచిది. వీలు కాకపోతే ఉదయం ఆహారం తీసుకొని మీరు పొద్దున్నే జపం చేసుకొని వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. అంటే మీరు జపం చేసి కూడా పనులు చేసుకోవచ్చు. అలాగే మీరు ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు మూత్ర విసర్జన చేస్తారనుకోండి, మీరు నిలబడి చేయకూడదు, కూర్చొని చేయాలి. తర్వాత కాలు కడుక్కోవడం, నోరులో నీరు పోసుకొని ఉక్కలించడం, ఉమ్మి వేయడం చేయాలి. బయట ఏమీ తినకూడదు. అలాగే ఇంట్లోంచి క్యారేజ్ పట్టుకెళ్ళి తినొచ్చు, ఇబ్బంది లేదు. జపం ఇంట్లో కానీ గుడిలో కానీ ఎక్కడైనా సరే
ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకొని చేయండి. జపం చేసిన తర్వాత, అంటే జపం చేసిన రోజులు కూడా శక్తి ఉంటే అఖండ దీపాన్ని వెలిగించి కలశం పెట్టుకొని చేస్తే చాలా త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే చాలామందికి ఏంటంటే జపం ఎందుకు పనిచేయదు అంటే ప్రాబద్ధ కర్మ బలంగా ఉంటే జపం అనేక రకాల విఘ్నాలు మనం జపం చేస్తూ ఉంటే ఏదేదో రకమైన ఆలోచనలు వస్తుంటాయి. అది ప్రాబద్ధ కర్మ అని గుర్తించండి. జపం మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో లేవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. జపం చేసే కాలంలో బూతులు మాట్లాడటం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, మోసపూరితమైన మాటలు చెప్పడం చేయకూడదు. ఒకవేళ అలా చేసినా క్షమాపణ చెప్పాలి. అంటే అలా చేస్తే త్వరగా ఫలితం రాదనమాట. అలాగే జపం చేసే కాలంలో బూతులు మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, మోసపూరిత మాటలు చెప్పడం వల్ల మన జప ఫలితం అనేది త్వరగా రాదు. ఎప్పుడు శాంతంగా ఉండాలి. ఎటువంటి సందేహాలు మనసులోకి రానివ్వకూడదు. పూర్తి నిష్ఠతో మీ గురువు చెప్పిన మంత్రాన్ని, మీ గురువు అనుమతితో పొందిన మంత్రాన్ని ఉంటే కనుక అలాగే గురువు ఎలా చెప్తే అలా చేయాలి. ఈ ఈ నిష్టలన్నీ పాటిస్తే చాలా త్వరగా ఫలితాన్ని పొందుతారు. మీరందరూ కూడా చేసేవారు ఖచ్చితంగా ఆ విధంగానే ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే నా విన్నపం ఏంటంటే, మీకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇష్టదేవనామాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు చాలా తేలిగ్గా ఉండేవి తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే నాతో మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.